హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు నేను బ్లౌజ్ మీద కానీ శారీస్ మీద కానీ అసలు డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ట్రేసింగ్ మీద. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకొక మెథడ్లో చూపిస్తాను. సో ఆ మెథడ్ ఏంటో ఎలా చేయాలో మీరు ఈ వీడియోలో చూడండి, ఓకేనా? ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇలా ఒక క్లాత్కి ఫ్రేమ్ పెట్టుకోండి. ఫ్రేమ్తో సెట్ చేసుకొని మీరు ఏ డిజైన్ అయితే డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిజైన్ని ఇలా ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసుకోండి. తర్వాత ఒక నీడిల్ తీసుకొని ఆ డిజైన్ మీద ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ అయితే పెట్టుకోండి. దగ్గరగా పెట్టుకోండి, ఓకేనా? ఇలా దగ్గరగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు హోల్స్ అయితే డిజైన్ మొత్తం పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మన క్లాత్ని ఫ్రేమ్కి సెట్ చేసుకున్నాం కదా, దాని మీద ఈ పేపర్ పెట్టుకొని మనం హోల్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట హోల్స్ అనేది. ఈ డిజైన్ని ఎలా డ్రా చేయాలి అంటే, ఇప్పుడు ప్రస్తుతం నేను పెడుతున్న డిజైన్ని ఎలా డ్రా చేయాలనేది, ఇంకా ఎలా కుట్టాలనేది కూడా నేను 2 వీడియోలుగా చేశాను. ఒకవేళ ఎవరికైనా అవి ఆ లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. సో అవి చెక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే నేను ఇలా మొత్తం డిజైన్ అంతా కూడా హోల్స్ అనేవి పెట్టుకుంటున్నాను దగ్గరగా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ట్రేసింగ్ కోసం ట్రేసింగ్ పేపర్నే యూజ్ చేయండి. బటర్ పేపర్ అని ఇంకొక పేపర్ దొరుకుతుంది, దాన్ని మాత్రం యూజ్ చేయొద్దు. ఆ బటర్ పేపర్ మీద ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, ఆ పేపర్ కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాని మీద మనకి ఈ ట్రేసింగ్ అనేది కరెక్ట్గా బాగా రాదనమాట. కిందికి సరిగ్గా ట్రేస్ అవ్వదు డిజైన్. సో ఈ పేపర్ మనకి ఎంబ్రాయిడరీ షాప్స్లో దొరుకుతుంది, అక్కడ తెచ్చుకొని దాని మీద చేసుకోండి మీరు కావాలనుకుంటే. మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులో ఆల్ అనే బెల్ని ఆప్షన్గా ఎంచుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్గా మీ దాకా వస్తుంది. చూస్తున్నారు కదండి, మొత్తం డిజైన్ అంతా కూడా నేను హోల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ తీసుకోండి. న్యూస్ పేపర్ పైన మనం ఏ క్లాత్ మీద అయితే ట్రేసింగ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకోండి, ఓకేనా? చూడండి, కింద నేను ఫ్లోర్ మీద వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ న్యూస్ పేపర్ వేసి దాని మీద క్లాత్ని పరిచాను. కింద నీట్గా తుడిచిపెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే రాళ్ళు ఏమైనా ఉన్నాయంటే మన పేపర్ చిరిగిపోతుందన్నమాట. హోల్స్ ఉంటాయి కాబట్టి మనం ట్రేసింగ్ చేస్తాం, అది చాలా డెలికేట్గా ఉంటుంది కదా పేపర్. సో అందుకని మొత్తం నీట్గా తుడుచుకోండి. ఒకవేళ టేబుల్ మీద పెట్టుకొని వేసుకున్నా మీరు నీట్గా తుడిచి పెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ న్యూస్ పేపర్ మీద క్లాత్ మీద మళ్ళీ ట్రేసింగ్ పేపర్, ఆ పేపర్ని ఇలా మనం డిజైన్ ఎక్కడ వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసుకోండి. ఇది వచ్చేసి ట్రేసింగ్ పౌడర్ అండి. ఎంబ్రాయిడరీ షాప్స్లో దొరుకుతుంది. ట్రేసింగ్ పౌడర్ అని అడిగితే ఇస్తారు. ఇందులో వైట్ కలర్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు నేను బ్లాక్ యూస్ చేస్తున్నాను. ఈ పొడిని ఇలా వేసుకోవాలి, ఒక బౌల్లో వేసుకోండి. ఇక్కడ ఇప్పుడు కిరోసిన్ వేస్తున్నాను. ఈ రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఒక లెక్క అంటూ ఏం లేదు, అందాజగా వేసుకోవచ్చు. చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు ఇది కొంచెం థిక్గా ఉంది, ఇంకొంచెం లూజ్ చేసినా పర్వాలేదు, వస్తుంది.
మీకు ఇది థిక్గా ఉండడం వల్ల కొంచెం పేపర్ మీద ఈ మిక్స్ అనేది కలవదన్నమాట, అంటే కదలదు. మనకు ట్రేసింగ్ అవుతుంది కానీ డిజైన్ కదలదు, కాబట్టి ఇంకొంచెం లూజ్ చేసుకున్నా ఏం కాదనమాట. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి థిక్ పేస్ట్ అయితే అసలు పేపర్ మీద కదలదన్నమాట. మీరు డిజైన్ వేయడం కోసం బ్రష్కి బదులు క్లాత్ని కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేనైతే టూత్ బ్రష్ తీసుకున్నాను. ఇది దాంతో ఇలా రుద్దుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ మీద మనం ఇలా రుద్దుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇది చాలా థిక్ పేస్ట్ అయిపోయింది. నాకు కదలట్లేదు అది. సో అది చూపిద్దామని మీకు నేను ఇలా చేశాను. చూడండి, కాకపోతే డిజైన్ కూడా వస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. అది కూడా చూస్తున్నారు కదా, డిజైన్ అయితే అస్సలు కదలట్లేదు అనమాట. సో ఇంత థిక్గా అవసరం లేదు, కొంచెం లూజ్ చేసుకోవచ్చు, మరీ లూజ్ చేసుకోవద్దు. ఓకేనా? అప్పుడు మనకి కింద కిరోసిన్ మాత్రమే పడుతుంది, ఈ ప్రింట్ అనేది కనిపించదు. అది ఆరిన తర్వాత మనకి ఏమీ కనిపించదు అనమాట. సో అందుకని కొంచెం లూజ్ చేసుకోండి, ఎక్కువ లూజ్ చేయకుండా. ఇలా మనకి బ్రష్ జరగడానికి ఎంతైతే కావాలో అంత వేసుకొని మీరు లూజ్ చేసుకొని ఇలా రుద్దుకోవచ్చు అనమాట. సో అది చెప్పడం కోసం మీకు చూపిస్తున్నాను. ఇలాగా చూడండి, డిజైన్ అయితే వస్తుంది. ఇది డిజైన్ పూర్తిగా వేసుకోవడం అయిపోయిన తర్వాత డ్రై అవ్వనివ్వాలండి. ఒక 2-3 అవర్స్ అన్నా డ్రై అవ్వాలి. ఇలా మొత్తం డిజైన్ అంతా కూడా మీరు ఇలా రుద్దుకోవాలన్నమాట, ఎక్కడైనా వదిలిపెట్టొద్దు. ఓకేనా? చూస్తున్నారు కదా, డిజైన్ అయితే వచ్చింది. కాకపోతే మనకి ఏంటంటే బ్రష్ జరగట్లేదు కాబట్టి కొంచెం లూజ్ చేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదండి, డిజైన్ చాలా బాగా వచ్చింది. సో ఇలాగే పక్కన మళ్ళీ మనకి ఇంకా ఎంత కావాలనుకుంటే అంత పొడుగు మనం డిజైన్ ఇలా సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ ఇలా రుద్దుకుంటూ వెళ్ళడమే. డిజైన్ డ్రా చేసుకోవడం అయిపోయిన తర్వాత, అదే ట్రేసింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఒక 2-3 అవర్స్ అన్నా ఈ క్లాత్ డ్రై అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇక్కడ అక్కడక్కడ కొంచెం థిక్గా ముద్దలుగా వచ్చింది కదా. సో అదేం లేదండి, మనకి కింద ప్రింట్ వేసినప్పుడు కిందకి దిగుతుంది కదా కిరోసిన్తో పాటు, అలా దిగినప్పుడు ముద్దలుగా ఉన్న దగ్గర ఇలా పడుతుందన్నమాట. సో దీనికి అంత ఇబ్బంది ఏం లేదు. మనకి డ్రై అయిపోయిన తర్వాత అంతగా కనిపించదు. ఒకవేళ ఉన్నా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి అది కనిపించదు కూడా. సో ఇప్పుడు వచ్చేసి మీకు మనం డిజైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే దాని పక్కన మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాలి కదా. సో అది మళ్ళీ కరెక్ట్గా చూసుకొని ప్లేస్ అనేది చేసుకోవాలి. కరెక్ట్ ప్లేస్లో డిజైన్ వస్తుందా రావట్లేదా అని చూసుకొని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను కొంచెం లూజ్ చేసి చూపిస్తున్నాను, చూడండి అది ఎలా వస్తుందో చూద్దాము. పేపర్ కదలకుండా వెయిట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి, లేదంటే కదిలితే మనకు డిజైన్ జరుగుతుంది కాబట్టి మంచి రాదు, డబల్ వచ్చేస్తుంది, మనం నీట్గా చేసుకోలేము వర్క్ అనేది. సో వెయిట్ అయినా పెట్టుకోండి, లేదంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకొని ఈ పేపర్ కదలకుండా ఎవరినైనా పట్టుకోమని చెప్పి చేసుకోవచ్చు. చూడండి వచ్చేసింది, మనం లూజ్ చేసి వేసినా కూడా వచ్చింది. చూడండి డిజైన్ చాలా నీట్గా వచ్చింది కదా. డిజైన్ వేయడం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పేపర్ అనేది నీట్గా తుడిచిపెట్టుకోవాలండి, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఇప్పుడు మనం వేసింది మనం తుడవలేదంటే అది మొత్తం అలాగే అంటుకుపోయి ఉంటుంది, హోల్స్ అనేవి కూడా పూడుకొని పోతాయి. సో అందుకే డిజైన్ వేయడం అయిపోయిన తర్వాత నీట్గా తుడిచిపెట్టుకోండి ఆ పేపర్ని. సో చూస్తున్నారు కదండి, మొత్తం నేను క్లాత్ అంతా కూడా ఈ డిజైన్ నాకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు వేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. ఓకేనా?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.